ఎవరిని బట్టి వస్తే సమస్యలు, ఎవరిని బట్టి వస్తే శోధనలు, ఎవరిని బట్టి వస్తే కష్టాలంటే మన వాళ్ళని బట్టే. బయటోడు ఎవడో కాదు, మన వాళ్ళని బట్టి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు యేసు ప్రభువు వారిని సిలువకు అప్పగించింది బయటోడా తనోడా? సాక్షాత్తు తన జాతి వాడే, యూదుడే. యూదుడు మాత్రమే కాదు, బోధకులే, శాస్త్రులు, పరిచయులు, వీళ్ళందరూ కూడా యేసు ప్రభువు వారిని ఏకదాటిగా అతని మీద దాడి చేశారు. బయటోడు ఎవరికి అంత అధికారం ఉండదు. బయటోడు ఎవరికి అంత మన లూప్ హోల్స్ ఏమో వాడికి తెలియవు. మనతో ఉన్న స్త్రీయే మనల్ని మోసం చేస్తుంది, మనతో ఉన్నటువంటి స్నేహితుడే మనల్ని మోసం చేస్తాడు, మన సంఘ బిడ్డలే మనల్ని బాధ పెడతారు, మన సంఘ బిడ్డలే మనల్ని అవమానాల పాలు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మన సంఘాన్ని దాటితే, ఒకవేళ సంఘం నిన్ను ప్రేమించిన క్రైస్తవులను పేరుగాంచిన వాళ్ళు మనకు శత్రువులుగా మారిపోతారు. ఎందుకని? నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేరు, నువ్వు మందిరం కట్టుకుంటూ చూడ